ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించి ఆయన మాటలు వినడానికి, ఆయన మాటల ద్వారా మనము బలపరచబడ్డానికి, విశ్వాసంలో నింపబడ్డానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు దేవునికి నేను చెల్లిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశంను బట్టి నేనెంతో భాగ్యముగా నేను ఎంచుతూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మరొకసారి దేవుని యొక్క వాక్యముతో మిమ్మలను ప్రోత్సహించాలని, మిమ్మలను బలపరచాలని నేను ఈ యొక్క వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు వాక్య భాగము మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 70 వచనం మనము చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడింది. తన దాసుడైన దావీదును కోరుకొని అతనిని గొర్రెల దొడ్ల నుండి పిలిపించెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, తన దాసుడైన దావీదును కోరుకొని, జాగ్రత్త గమనించండి. మనము చాలాసార్లు సామాన్యంగా మనం ఏం చేస్తుంటాం అంటే, మనకు ఇష్టమైన వారితో మనం స్నేహం చేయాలని ఆశపడుతుంటాం. ఇష్టమైన వారితో సహవాసం చేయాలని ఆశపడుతుంటాం. మనకు నచ్చిన వారితో మనము జీవితము ముందుకు కొనసాగించాలని ఆశపడుతుంటాం. మనకు అనుకూలంగా ఉన్నటువంటి వారితో మనము అనేక విషయాలు షేర్ చేసుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం. అది మానవ స్వభావము, అలా అనుకుంటూ ఉంటాం మనం సాధారణంగా. కానీ దేవుడే మనల్ని కోరుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వాట్ ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఈజ్. దేవుడే మనల్ని కోరుకుంటే ఆ ఫీలింగ్, ఆ భావన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. దావీదును దేవుడు కోరుకున్నాడు. ఈ వచనం అదే చెప్తుంది. తన దాసుడైన దావీదును దేవుడు కోరుకుని అతని గొర్రెల దొడ్ల నుండి పిలిపించాననే మాట మనం చూస్తున్నాం. గాడ్ వాంటెడ్ డేవిడ్ టు బి విత్ హిమ్. దేవుడు దావీదును కోరుకుని, దేవుడు దావీదుతో ఉండాలని, దావీదు దేవునితో ఉండాలని గాడ్ వాంటెడ్, దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులను గమనించండి. హౌ గ్రేట్ ఫీలింగ్ ఇట్ ఈజ్ అండ్ హౌ గ్రేట్ ఆపర్చునిటీ. మనుషులతోనే మనము, ఎవరైనా మనకి గొప్పవారితో స్నేహం చేసినా, వారితో మనం కలిసి ఉన్నా మనం ఎంతో సంబరపడిపోతుంటాం. కానీ దేవుడే మనలను కోరుకుంటే, ఒకసారి ఆలోచించండి, దేవుడే దావీదును కోరుకున్నాడు. గాడ్ వాంటెడ్ హిమ్. దేవుడు దావీదును కోరుకుని అతనితో స్నేహం చేయాలని, అతనితో ఉండాలని, అతని ద్వారా ఆయన పని చేయించుకోవాలని దేవుడు అనుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడే మనతో ఉండాలని కోరుకుంటే, లేక దేవుడే మనలను కోరుకుంటే ఎంత గొప్ప సంగతి అది. ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను కోరుకునే విధంగా మనం ఈ లోకంలో జీవించాలి. దావీదును ఊరికనే దేవుడు కోరుకోలేదు. డేవిడ్ లివ్డ్ ద లైఫ్ అకార్డింగ్ టు ద గాడ్స్ విల్. దేవుని చిత్త ప్రకారము దావీదు జీవితాన్ని కొనసాగించాడు. చిన్నప్పటి నుంచి కూడా హీ ఒబేడ్ టు గాడ్. ఆయన దేవునికి లోబడ్డాడు. దేవుని స్తుతించేవాడు, దేవుని ఆరాధించేవాడు. ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించాడు. హీ ఒబేడ్ హిజ్ పేరెంట్స్ ఆల్సో. ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన విధేయత చూపించాడు. అది దేవుని చిత్తం. దావీదు క్రమశిక్షణ కలిగి జీవించాడు కనుక గాడ్ హ్యాస్ సీన్ హిమ్. దేవుడు అతనిని చూసి ఆయనను కోరుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, బైబిల్ గ్రంథం మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అబ్రహాము అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన ఆది కాండంలో మనకు కనబడతాడు. బైబిల్లో మొట్టమొదటి దేవునిని అనుసరించినటువంటి వ్యక్తి. గమనించండి, దేవుడు అబ్రహామును కోరుకున్నాడు. ఓ అబ్రహామా, నేను నిన్ను కోరుకుంటున్నాను. నువ్వు నీ సొంత ప్రదేశాన్ని, నీ సొంత ప్రాంతాన్ని, నీ సొంత ప్రజలను విడిచిపెట్టి నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు అని అబ్రహామును దేవుడు కోరుకున్నాడు, పిలిచాడు. దేవుడు కోరుకుని పిలిచినప్పుడు
ఆయన అబ్రహాము ఆ పిలుపుకు లోబడ్డాడు. ఆ దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు. ఆ ప్రకారంగానే ఆయన సొంత ప్రదేశము, సొంత ప్రజలను ఆయన విడిచిపెట్టి కనాను అనే ప్రాంతానికి, దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు కోరుకున్నాడు దావీదును. దావీదు దీవించబడ్డాడు. అబ్రహాము కోరుకున్నాడు. దేవుడు అబ్రహామును కోరుకున్నాడు. అబ్రహాము దీవించబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇఫ్ గాడ్ వాంటెడ్ యూ, దేవుడే నిన్ను కోరుకుంటే, and you will have all the blessings of God. And what are the blessings? With God, every blessing will come in your life. దేవుని దగ్గర ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో, ఏ ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని దీవిస్తాడో అవన్నీ కూడా మన జీవితంలోనికి వస్తాయి. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల, టుడే ఐ వాంట్ టు టెల్ యూ టుడే, ఈరోజు మీకు ఏం చెప్పాలని ఆశపడుతున్నాను అంటే, జస్ట్ లివ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్త ప్రకారంగా జీవించండి. దెన్ గాడ్ వాంటెడ్ యూ. దేవుడు నిన్ను కోరుకుంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, దావీదు దేవుని చిత్త ప్రకారంగా జీవించాడు కనుక దావీదును దేవుడు కోరుకున్నాడు. అబ్రహాము దేవుని చిత్త ప్రకారంగా జీవించాడు. అబ్రహామును దేవుడు కోరుకున్నాడు. అబ్రహాములో లోబడే తత్వాన్ని చూశాడు. అబ్రహాములో సాత్వికమనే తత్వాన్ని చూశాడు. అబ్రహాములో తల్లిదండ్రులు ప్రేమించే స్వభావం చూశాడు. అబ్రహాములో తల్లిదండ్రులకు సహాయం చేసేటువంటి గుణం అబ్రహాములో చూశాడు దేవుడు. దట్ ఈస్ వై గాడ్ వాంటెడ్ అబ్రహాం. దేవుడు అబ్రహాంను కోరుకున్నాడు. ఈరోజు నువ్వు నేను మనందరం కూడా దేవుడు కోరుకునే జీవితం జీవించాలి. విధేయత కలిగి, సాత్వికం కలిగి, ప్రేమ కలిగి, ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కుమారుడిగా కుమార్తెగా ఈ లోకంలో జీవిస్తే తప్పకుండా గాడ్ విల్ వాంట్ us. దేవుడు కూడా మనల్ని కోరుకుంటాడు. దేవుడు మనం కోరుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ప్రియమైన సహోదరి సహోదరులరా, మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, మనం ఊహించని సంగతులు, దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఈ రోజున ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్, మీరు దీవించబడాలని ఆశపడుతున్నారా? జస్ట్ బీ విత్ గాడ్ అండ్ జస్ట్ లివ్ లైఫ్ దట్ వాట్ గాడ్ వాంట్స్. దేవుడు కోరుకునే జీవితాన్ని మనం జీవించాలి. తప్పకుండా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరుస్తారు. ఈరోజు ఏ రకమైన జీవితం జీవిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి. దేవుడు కోరుకునే జీవితం జీవించండి. జస్ట్ లీవ్ ద సిన్ అండ్ రిపెంట్. పాపమును విడిచిపెట్టి మారు మనసు పొందండి. దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించండి. యూ విల్ సీ ద మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని కార్యములు చూస్తావు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల్ల వంచి కండ్లు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాము ప్రభువా. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు అంతట్లో విజయం చేకూర్చండి ప్రభువా. మా ఉద్యోగాల్లో మీరు సహాయించండి, వ్యాపారంలో సహాయించండి దేవా, మా పనుల్లో సహాయించండి. అనేక పనులు చేసుకుంటున్న బిడ్డలు, వారి పనుల్లో మీరు సహాయించమని దేవా, ఈ లోకంలో ఎదుర్కొనే అనేకమైనటువంటి సమస్యలను, కష్టములను, ఇబ్బందులను, ఇరుకులను మేము జయించటానికి మమ్మలను బలపరచమని, జ్ఞానముమని, వివేకముమని, ధైర్యమునిమ్మని, ఓదార్పునిమ్మని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే ఆదరణ లేదో ఓదార్పు దయచేయండి. ఎవరికైతే జీవనోపాధి లేదో ప్రభు వారి ప్రయత్నాలు దీవించండి దేవా. ఈ పేదరికము తీసివేయమని కోరుతున్నాను ప్రభు. ఎవరికైతే ఉద్యోగం లేదో ప్రభు వారికి ఉద్యోగం దయచేయండి. వారి ప్రయత్నాలు దీవించండి. వ్యాపారం చేయాలనుకున్న వారి యొక్క ప్రయత్నాలు దీవించండి ప్రభు. జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటున్న బిడ్డలకు మీ సహాయ సహకారాలు అందించమని దేవా, మీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.